ఏపీ ముఖ్యమంత్రి జగన్ జనసేన అధినేత పవన్ టార్గెట్ చేశారా? పవన్ రెండోసారి కూడా అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకునే వ్యూహం అమలు చేస్తున్నారా? పిఠాపురంలో వైసీపీ నేతల వ్యూహాలు చూస్తుంటే రాష్ట్ర రాజకీయం అంతా అక్కడే కేంద్రీకృతమైన వాతావరణం కనిపిస్తోంది. పిఠాపురం పరిస్థితిని మరో దృష్టాంతంతో కూడా చెప్పుకోవచ్చు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మునుగోడు ఉప ఎన్నికలో అప్పటి అధికార బీఆర్ఎస్ మండలాల వారీగా ఎలా ప్రత్యేక ఇన్ఛార్జీలు నియమించి విజయాన్ని నమోదు చేసిందో అదే వ్యూహాన్ని పవన్ మీద జగన్ కూడా అమలు చేస్తున్నారట. మరి పవన్ ఎలాంటి చక్రవ్యూహంలో చిక్కుకున్నారో చూడాలి. యుద్ధాన్ని యుద్ధంలాగే చెయ్యాలనేది ఒక నీతి సూత్రం. అయితే యుద్ధం ఒక్కోసారి అదుపు తప్పి నీతి సూత్రాలు గాలికి కొట్టుకుపోయి బీభత్స వాతావరణంలో కూడా అడపాదడపా జరుగుతూ ఉంటాయి. ఆనాటి మహాభారత యుద్ధంలో అభిమన్యుణ్ణి చంపడానికి కౌరవసేన ఎలాంటి వ్యూహం పన్నిందో అందరికీ తెలిసిందే కదా. అభిమన్యుణ్ణి మట్టు పెట్టడానికి ఆనాడు పద్మవ్యూహం పన్నింది కౌరవసేన. అది యుద్ధనీతికి విరుద్ధమని తెలిసినా దాన్ని అమలు చేశారు. అభిమన్యుణ్ణి ఒంటరిగా లోనికి రప్పించి మూకుమ్మడిగా దాడి చేసి పడగొట్టారు. అచ్చంగా అలాంటి యుద్ధనీతులే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లోనూ అడపాదడపా కనిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా రాజకీయాన్ని రక్తమాంసాల్లో నింపుకున్న తెలుగు నేలపై అలాంటి యుద్ధనీతులే తరచుగా కనిపిస్తున్నాయి. దాదాపు ఏడాది క్రితం జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో ఆనాటి అధికార బీఆర్ఎస్ నేతలు అక్కడ గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేశారో ఇవాళ పిఠాపురంలో కూడా అధికార వైసీపీ నేతలు అలాంటి సూత్రాన్నే అమలు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా కట్టడి చేయాలని కసరత్తులు మొదలుపెట్టారు. మరి అధికార పార్టీ పన్నుతున్న రాజకీయ పద్మ వ్యూహంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? విజేతగా బయటపడతాడా? నిలువెత్తు ఆవేశానికి క్యారఫ్ అడ్రస్ పవన్ కళ్యాణ్ అంటారు. అయితే రాజకీయాల్లో రాటుదేలిన నాయకులు పవన్ ఆవేశాన్ని చూసి నవ్వుకోవచ్చు. అయితే ఆ ఆవేశంలోని స్వచ్ఛతను అర్థం చేసుకునే రాజకీయ నాయకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మనసులో ఉన్న మాటను ఉన్నట్టుగా ప్రెజెంట్ చేస్తానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ తన బలహీనతల గురించి కూడా పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. రాజకీయ పార్టీ నడపాలంటే ఎంతో ఆర్థిక వనరులు కావాలని, తన దగ్గర అంత డబ్బు లేదని ప్రజల ముందు ఒప్పుకోవటం విశేషం. అయితే తన మైనస్ పాయింట్ల గురించి చెప్పుకునే పవన్ తన రాజకీయ పంథా విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడటం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ లోని ఆ రాజీ లేని తత్వమే ఇప్పుడు అధికార పార్టీకి సవాల్గా మారింది. పవన్ అసెంబ్లీ గడప తొక్కకుండానే ఇంటికి పంపే ఎత్తుగడను జగన్ అమలు చేస్తున్నారట. ఈ క్రమంలో జగన్ ఎలాంటి వ్యూహం అమలు చేస్తున్నారో ఓసారి చూద్దాం. పవన్ ని ఎలాగైనా ఓడించటమే ధ్యేయంగా జగన్ పావులు కదుపుతున్నారు. జనసేన పార్టీ ఉత్సవాల్లో భాగంగా పవన్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే అదే పిఠాపురం నుంచి వంగ గీతను వైసీపీ అభ్యర్థిగా బరిలో దింపారు. వంగ గీత కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉండటం విశేషం. వంగ గీతకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. టీడీపీలో చాలా కాలం పనిచేశారు. పార్లమెంట్లో పలు కమిటీల్లో పనిచేశారు. ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రజారాజ్యం విలీనంతో ఆటోమేటిక్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మారిపోయారు. సోషల్ సర్వీస్ తో ప్రజలతో ఎప్పుడూ కనెక్షన్లో ఉండే గీత రాష్ట్ర విభజన తర్వాత మనస్తాపానికి గురై కొంతకాలం మిన్నకుండిపోయారు. ఆ తర్వాత వైసీపీలో యాక్టివేట్ అయి ఇప్పుడు ప్రజాక్షేత్రంలో మళ్లీ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. పవన్ మీద అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వంగ గీతను ఎంచుకోవటం జగన్ తిరుగులేని అస్త్రంగా భావిస్తున్నారు. మరోవైపు సుదీర్ఘ అనుభవం గల మహిళా నాయకురాలని పవన్ పై నిలబెట్టడం అంతకు మించిన సెంటిమెంట్ అస్త్రంగా అంచనా వేస్తున్నారు. పిఠాపురంలో ప్రధాన బలమైన సామాజిక వర్గంగా కాపులను పేర్కొంటారు. ఇక్కడ 25 నుంచి 30% దాకా కాపుల ఓట్లే ఉన్నాయి. ఆ తర్వాత బీసీ కులాలు 2వ స్థానంలో, ఎస్సీల ఓట్లు 3వ స్థానంలో ఉంటాయి. ఇతర ముస్లిం, క్రైస్తవ మైనారిటీలు అతి తక్కువ ప్రభావం చూపుతాయి. అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న గీత బలమైన అభ్యర్థిగాక పిఠాపురం పరిసరాల్లో గీతకు పెద్ద సంఖ్యలో బంధువర్గం ఉన్నారు. ఇతర సామాజిక వర్గాల్లోనూ గీతకు మంచి పలుకుబడి ఉంది. అలాంటి గీతను పార్లమెంట్ సీటు నుంచి తప్పించి కేవలం పిఠాపురం సెగ్మెంట్ కు పరిమితం చేశారంటే జగన్ పిఠాపురం నియోజకవర్గానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో గ్రహించొచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. జనసేన నుంచి గాని, టీడీపీ నుంచి గాని అవతల ఎంతమంది గెలిచినా అది జగన్ కు పెద్ద విషయంగా కనిపించడం లేదట. పవన్ గెలుపు మాత్రమే జగన్ కు ఇష్యూగా మారబోతోంది.
అందుకే పవన్ ను అసెంబ్లీకి రాకుండా అడ్డుకునే ప్లాన్ చేస్తున్నారు. పవన్ మీద గీత ద్వారా ఫోకస్ పెట్టిన జగన్ మండలానికో సీనియర్ నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించారు. గొల్లప్రోలు మండలానికి మంత్రి దాడిశెట్టి రాజాను ఇన్ఛార్జిగా నియమించారు. మరో మండలానికి మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించారు. పిఠాపురం కోఆర్డినేటర్ గా మిథున్ రెడ్డిని నియమించారు. మరో మండలానికి ముద్రగడ పద్మనాభంకు కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. పిఠాపురంలో వైసీపీ వ్యవహారాలకు అవసరమైన ఆర్థిక అవసరాలు తీర్చేందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ ను నియమించారు జగన్. బాధ్యతలు అప్పగించిందే ఆలస్యం. ముద్రగడ పద్మనాభం నియోజకవర్గంలోని కాపు నేతలతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాపుల్లో ఇప్పటికే బలమైన నాయకుడిగా, ఇంటెలెక్చువల్ గా పేరున్న పద్మనాభం అన్ని మండలాల్లోని కాపు నాయకుల మీద ఫోకస్ పెట్టి పవన్ వైపు వెళ్లకుండా మోటివేట్ చేస్తున్నారు. కాపు సమాజం మీద పూర్తి అవగాహన ఉన్న నేతగా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలంటూ చంద్రబాబు హయాంలో బలమైన ఉద్యమాన్ని నిర్మించారు ముద్రగడ. ఇలా వంగ, గీత, ముద్రగడ లాంటి కాపు నేతలను తన వైపుకు విజయవంతంగా తిప్పుకున్న జగన్ ఇప్పుడు ఎన్నికల సీజన్లో వారి సేవలను అవసరానికి తగినట్టుగా వాడుకుంటున్నారట. ఇదే ఇప్పుడు పవన్ ను చిరాకు పరుస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. గీత, ముద్రగడ లాంటి కాపు నేతల ప్రభావాన్ని ఏ విధంగా మినిమైజ్ చేయాలనేది పవన్ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణిస్తున్నారు.